తర్వాత పర్ఫెక్ట్ అయిపోయింది. రండి రండి రండి. ఫస్ట్ టైం వస్తున్నాం మేడం మీ హౌస్ కి. సూపర్ గ్రీనరీ ఉంది, చాలా మంచిగా ఉంది. కూతురు అటు సైడ్ తీసుకున్నారు. చూడండి ప్రక్కన చక్కగా, ప్రక్కన విల్లాస్ లో కూడా చక్కగా అంతా గ్రీనరీ. అరటి చెట్టు కనిపిస్తుందా అండి? మల్లె చెట్టు, తులసి చెట్టు, వంకాయ చెట్లు కూడా ఉన్నాయండి మేడం. వంకాయలు కూడా ఉన్నాయి. తర్వాత బయట చూద్దామండి. ఇది హాల్ చక్కగా డెకరేట్ చేసుకున్నారు. నిజంగా ఇవి మెయింటైన్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఇల్లు చూసి ఇల్లాలిని చూసి ఇల్లు చూడమన్నారు కదా, నాకు చెప్పడం రావట్లేదు. అంటే మంచిగా ఇట్లా ఫ్లో. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మా సొంత మాకు తెలిసిన మేడం ఇలాంటి హౌస్ లో ఉంటున్నారంటే అది హ్యాపీగా ఉంది. ఇంకా మేడం వాళ్ళకి పిల్లలు అవుట్ ఆఫ్ ఉన్నారండి, బయట న్యూయార్క్ లో ఉన్నారు. చూడండి డైనింగ్ టేబుల్. మాట్లాడడం కూడా ఫ్రీ, అసలు 100 మందిలో కూడా ఫ్రీగా మాట్లాడుతుంది మేడం. నచ్చింది నాకు. దేవుని రూమ్ అండి. వీలైతే బాగా వస్తుంది ఆ లైట్ కన్నా. రీసెంట్ గా దీపావళి అయింది కాబట్టి మేడం అన్ని కూడా చక్కగా దేవుళ్ళందరినీ తుడిచి మంచిగా కలర్ఫుల్ గా పెట్టుకున్నారు. అవునా మేడం? బాగున్నాయి ముగ్గులు. ఇవన్నీ మేడం వేసారంటండి. అండ్ ఇది హాల్ ఎంట్రన్స్ నుంచి అటు ఇది ఎల్ షేప్ హాల్. తర్వాత ఇది దేవుని గది అండ్ ఓపెన్ కిచెన్. సత్యవతి మేడం వాళ్ళ హోమ్ టూర్ అండి. కిచెన్ చూస్తే మనకి ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఎలా నీట్గా ఉంటారు అని మనకు అర్థమైపోతుంది. కిచెన్ సైడ్ కూడా చక్కగా ఒక డోర్. ఎక్కడ చూసినా మనకి గ్రీనరీ కనిపిస్తుందండి. అండ్ ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండి. ఇంకా నీట్ గా సర్ది పెట్టుకున్నారు. చూడండి ఎక్కడ విండో కూడా వదలలేదు మేడము. చక్కగా అవి చూస్తుంటేనే మనకు ఆహ్లాదంగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది.
వాష్. వాష్ బేసిన్ దగ్గర కూడా వదలలేదండి, గ్రీనరీని పెట్టుకున్నారు. ఏమైనా మళ్ళీ మనం స్టోర్ చేసుకోవడానికి ఇది కబోర్డు. అండ్ అలాగే హాల్లో నుంచి పైకి వెళ్ళడానికి ఎన్ని ఫ్లోర్స్ మేడం ఇది? 2 ఫ్లోర్స్. లోపల నుంచి లిఫ్ట్ ఉంది. ఎల్ షేప్ హాల్కి అటాచ్మెంట్గా ఇక్కడ ఒక బెడ్రూమ్ కూడా ఉంది. గెస్ట్ రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, గెస్ట్ రూమ్ ఉంది. మేడం ఇక్కడ గ్రీనరీ వదిలేసారేంటి? చాలా. హాయ్ మేడం, హాయ్ చెప్పండి. ఓకే మేడం, సరే అండి, మనం పైకి వెళ్దాము. చూసారు కదండి, ఇలాంటి ఇల్లు ప్రతి ఒక్కరు కూడా సొంతం కావాలనుకుంటారు కదా. వాయిస్ ఓవర్ ఇప్పుడే ఇస్తారా మేడం, తర్వాత ఇవ్వరా? వచ్చేయండి అప్పుడప్పుడు స్టెప్స్ కూడా ఎక్కాలండి, లిఫ్ట్ ఉంది కదా అని ఊరికే లిఫ్ట్ యూజ్ చేయకూడదు. సరే, నేను చూడడం మన మేడాన్ని రోజు మన ఇన్స్టిట్యూట్ లో లిఫ్ట్ ఎక్కియాలి. ఇలా ఉందండి, స్టెప్స్ ఎక్కి వస్తూనే లిఫ్ట్ ఉంది. మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఇదొక బెడ్రూమ్ ఉంది, అండ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఇది వచ్చేసి హాల్. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. మా పిల్లలు మేడం వల్ల పిల్లలండి. ఇక్కడ బాగున్నాయి ఫోటోస్. ఇక్కడ కూడా మనకు రెడ్ కలర్ ఫ్లవర్స్, ఇంకా కలర్స్ ఫ్లవర్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ రెడ్, బ్లూ, ఎల్లో. హాల్ ని సిట్టింగ్ ఏరియా అండి, ఇలా అరేంజ్ చేశారు. చూడండి, ఇక్కడ కూడా చిన్న టీవీ ఉంది. ఫ్లవర్స్ కూడా ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్, డ్రై ఫ్లవర్స్. మేడం ఇవేంటి మేడం? ఫ్లవర్స్. ఓకే ఓకే, ఇవి చూడండి డ్రై ఫ్లవర్స్ అంటండి ఇవన్నీ కూడా. మేడం ఇవి అరోమా మంచిగా ఉంటుందన్నా? అదే అదే చూడండి, మీకు అడుగడుగునా మేడంకి ఫ్లవర్స్ అంటే ఎంత ఇష్టమో ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది.
ఉందండి పెద్దది. మళ్ళీ చేయించారు కదా మేడం? చేయించా. అదే ఇట్లా మొత్తం అది సెట్ మా చేసి ఫ్యామిలీ. మా అమ్మ నాన్న మా సిస్టర్స్ బ్రదర్ నలుగురు ఆడపిల్లలు. అది చిన్న కోడలు ఎక్కడ ఉంది వీళ్ళు? మేడం వాళ్ళ ఫ్యామిలీ అండి. ఫోటో ఉన్నా. ఆ పెద్ద పాప పెళ్ళి. ఆ, పెద్ద కోడలు, పెద్ద బాబు, చిన్న బాబు, మేడం అండ్ అదే ఆ గోడ అందుకే ఉంచానమ్మా. అది నాకు టైం కుదరలా. 1 year అయిపోయింది. మేడం ఇక్కడ అది మా ఫ్యామిలీ, మా అత్తగారు. నేను మా పెళ్లి ఫోటో మేడం. ఓహోహోహో. నీరజా మేడం, మీకు ఇష్టమైన కలర్ శారీ. బ్లూ కాదమ్మా, అది గ్రీన్ అలా పడింది. కాపర్ సల్ఫేట్ కలర్ పడింది మేడం. గ్రీన్ అది యాక్చువల్. హోటల్లో వర్క్ చేశారు. అది బాల్కనీ. ఈ బాల్కనీ ఇది బాగుంది. ఫ్లవర్స్ ఇక్కడ కావాలని అసలు ఇది యాక్చువల్లీ ఒక రూమ్. సో మనకి ఇష్టమైన ఏరియాకి వచ్చేసామండి. ఇట్లా కాదా మేడం? ఫస్ట్ ఫ్లోర్ లో ఇది బాల్కనీ చూడండి. మంచిగా హ్యాంగింగ్ పాట్స్, అబ్బా సూపర్. నిజంగా ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే డెడికేట్ గా చేస్తేనే. వారానికి ఒకసారి చేస్తే ఆల్టర్నేట్ డే నేను వెళ్తాను. మొత్తం అన్ని మొత్తం ఇక్కడ ఈ ఫ్లోర్ మరి కింద కింద ఆమె డైలీ చేస్తుంది. ఈ ఫ్లోర్ పైన ఫ్లోర్ మాత్రం 1 week ఒకసారి. ఎట్లా పట్టించుకోవట్లేదు ఈ రోజులు అయితే. పట్టించుకుంటేనే మంచిగా పట్టించుకుంటే అందులో వర్షాలు ఎక్కువైపోయి కూడా పాడైనాయి. చూడండి మనీ ప్లాంట్ ని ఒక ఎలా పూల బుట్టలాగా అరేంజ్ చేశారు. చూసారా, గమనిస్తున్నారా? అదే చేసా వైర్ పెట్టి మంచిగా వచ్చింది. ఈ వర్షాలకి ఇట్లా దగ్గరకైంది. ఇది కూడా చేసా కానీ ఇది కొంచెం పాడైంది. అదొక డిఫరెంట్ షేప్ లో ఉంది. ఇది కూడా స్ప్రేయర్ లాగా చేశాను, పడిపోయింది వర్షాలు. మేడం మీకు ఇంకా టైం గడవట్లేదనే సమస్య లేదు. లేదు టైం సరిపోవట్లేదు. అది సమస్య. నేను ఎప్పుడు అంటుంటా కదా నీతో, టైం సరిపోవట్లేదు. ఇక్కడ ప్రక్కకు చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. ఆ జామ చెట్టు, ఆ మామిడి చెట్టు అన్ని నేనే వేసింది. చూడండి పైనుండి. మనం బిల్లు అంటే అక్కడ అది గార్డెన్ అది కాదు, ఇక్కడ కంపౌండ్ అటువైపు మన కార్నర్ కావాలని తీసుకున్నాం. కూర్చోడానికి చక్కగా సరదాగా ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చినా గానీ అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు. లేడీస్ అందరికి అది స్పాట్ అన్నమాట. ఈవినింగ్ అయిపోగానే కిటీ పార్టీలు ప్లాన్ చేయాలన్నా ఇప్పుడు అలా చేసుకుంటాం. అది ఎంట్రన్స్ స్విమ్మింగ్ పూల్ ఉంది మేడం. మేడం అది బ్యాడ్మింటనా? అలా బ్యాడ్మింటన్ కోర్ట్ అండి. ఫిజికల్ యాక్టివిటీస్ కి కూడా చక్కగా చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి. అండ్ ఇటు సైడ్ వస్తే కూడా చక్కగా వాకింగ్ చేసుకోవడానికి మంచిగా ఉంది. బాల్కనీలో కూడా చెమట అది కొంచెం కూర్చున్నప్పుడు ఫ్రీగా ఉండడానికి. అండ్ ఫ్యాన్ ఏం చేయదు. మేడం మీరు తిన్నా తినకపోయినా నీట్నెస్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగున్నారు. చాలా నీట్ గా ఉన్నాయి. ఓకే అండి, ఇది ఫస్ట్ ఫ్లోర్. సో పైన 2 bedrooms అన్నాను కదండి, ఇది ఒక బెడ్రూమ్. అది ఆ రూమ్ ఇచ్చారు, దీనిలోకి అది చేసి
ఆ గోడ వరకు స్టడీ రూమ్ లాగా. సేమ్ కింద ఎలా ఉందో అలానే ఉంది ఈ బెడ్రూమ్ కూడా. అండ్ 2 విండోస్ ఇచ్చారు తర్వాత కావాలంటే చేసుకున్నాము. వెంటిలేషన్ కొరకు. చెయ్యొచ్చు ఇది క్లోజ్ చేసి. పైన అదే కదా. ఇంకా ఊరికే రూమ్ ఎందుకులే, వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉంటారు. ఇంటి పిల్లలు పూర్తిగా లైట్ అప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి అండ్ సెకండ్ బెడ్రూమ్ అండి. వుడ్ వర్క్ వాళ్ళే చేస్తారా మేడం? మనమే అవన్నీ సెలెక్షన్ చేసి మళ్ళీ చేసి చాలా దీనికి నెట్లేదు. నాకు స్టాండ్ లో బట్టలు అవన్నీ ఇదండి, ఇది కంపల్సరీ మీరు చూడాలి. చక్కగా ఎక్కడ చిన్న కార్నర్ దొరికినా ఏ మాత్రం పోనివ్వకుండా చక్కగా ఇలా ఫ్లవర్ వాల్స్ పెట్టారు. వాటర్ వేసి బాగుంది కదండి ఫ్లవర్ పాట్. ఇది చాలా బాగుంది. అండ్ లైట్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్. చూడండి, ఎంటర్ అవ్వగానే మీకు ఎక్కడికక్కడ మీరు కౌంట్ చేసి నాకు కమెంట్ బాక్స్ లో ఎన్ని ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి చెప్పాలండి. మీకు కమెంట్ బాక్స్ ఓపెన్ చేయండి మేడం. ఎప్పుడు ఓపెన్ ఉంటది. ఓపెన్ ఉంటుంది. ఎన్ని ఫ్లవర్ చెప్తే నాకే తెలియదు. చూడండి, ఇక్కడ కార్నర్ లో ఒకటి అండ్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో కూడా. ఆఫ్రికా నుంచి అది సౌత్ ఆఫ్రికా. చూడండి, ఇది సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారంట. టీ కప్ లాగా సూపర్. ఎక్కడికి వెళ్ళినా ఆ జ్ఞాపకాలు మనకి చూడగానే గుర్తొస్తాయి కదండి. మర్చిపోకుండా అవి గుర్తు చేస్తూ ఉంటాయి. అండ్ సేమ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో కూడా బెడ్రూమ్స్ ఇలాగే ఉన్నాయి. కానీ ఇక్కడ బెడ్ ఇటు సైడ్ మార్చారు మేడం, అటు ఫ్రీగా ఉంటుందని. కావాలని ఇది గ్లాస్ ఇది వచ్చింది కదా, కావాలని ఇటు పెట్టుకున్నాడు. వాస్తు ప్రకారం వస్తుంది. మొత్తం ఇది ఫుల్ ఏమంటారు, టాప్ టు బాటమ్ గ్లాస్ అని పెట్టుకున్నాడు. చిన్న బాబు. హాయ్, చూడండి, నేను వీడియో తీస్తూ నేను కూడా కనిపిస్తున్నాను దానిలో. చూడండి, ఇంతకీ మేము అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము? మేడం మమ్మల్ని ఇన్వైట్ చేశారండి, బొమ్మల కొలువు పెట్టారు చూడ్డానికి. స్టాఫ్ అందరు కూడా కలిసి రండి అన్నారు. వచ్చాము. ఒకసారి మీరు బొమ్మల కొలువు అంతా కూడా ఒకసారి చూసేసేయండి. ఎంత పేషెన్స్ గా మేడం అసలు ఎంత నేను చెప్పలేదు. ఇంకా అక్కడ ఉంది, ఇక్కడ మస్తు ఇంకా పెట్టి అసలు ఎంత ఓపికగా మరి చూడాలి రమ్మని ఎందుకంటే అదే ఎక్కడ చెట్లు ఉన్నాయి చూడాలని వచ్చింది. చూడండి, మీ హౌసెస్ లో బొమ్మల కొలువు ఎలా పెట్టారో ఇక్కడ ఒకసారి కూడా చూడండి. ఏది లేదు అనేది లేదు. ఆ వెనకాల డ్రాప్ చేయడానికి నాకు ఇవన్నీ ఒక కవైతులో పెట్టాను, ఒక బాక్స్ లో అరేంజ్ చేసుకుని ఆ కర్టన్స్ కుట్టుకొని మళ్ళీ కుట్టడం అని నేనే కదా. అవన్నీ అదే చేయండి, బెస్ట్ చేయండి. అదే నాకు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్.
బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనమాట. అదే నాకు అది ఏంటో అనిపిస్తుంది కానీ తెలియదు. ఏం చెప్పం, గుర్తు చేసుకో. అవి పూసలు కదా. అదే వెనకాల వేసుకో- అదే నాకు అదే పూసలు ఏమో. పడేస్తున్నారు సార్. ఆ, చూడండి చూడండి బొమ్మలన్నీ, ఆ బొమ్మల పేర్లు కూడా నాకు కరెక్టే. పూసలు అదే అంటున్నా, ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. వచ్చి వేసా. మళ్ళీ పెట్టింటాను. మీకు కొన్ని పెట్టుకుంటారు మేడం, మీరు 3 స్టెప్స్ వేసుకొని అంటే ఎవరు పెట్టరు, నేను ఓపిక కాబట్టి అంతే. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి రిలేషన్ చేసి ఓ మేడం ఎప్పటి నుంచో పెడతారు. 8 years మా పెళ్ళయి 30 years మా చిన్నగా పుట్టినప్పుడు స్టార్ట్ చేసి 30 years కలెక్షన్ అంటండి. ఇక్కడ కూడా మేడం గ్రీనరీ ఏమాత్రం వదలలేదు, చూసారు కదా. కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి, కొబ్బరికాయలు రావడమే ఆలస్యం. ఉన్నాయి కొబ్బరికాయలు. అది కేదార్నాథ్ గుడి. అలా కేదార్నాథ్ గుడి అండి, ఇది టెంపుల్ చాలా చక్కగా ఉంది. తిరుపతి అది తిరుపతి. ఆ, మధ్యలో ఆశ్రమం. అక్కడ ఇస్కాన్ భక్తులు వెళ్తున్నారు. ఇక్కడ అక్కడ 2 బైరాగులు వెళ్తున్నారు. అమ్మో, నిజంగా ఒక ఆర్ట్ అండి, అండ్ మనసులో ఉండాలి ఎలా ఎలా డెకరేట్ చేసుకోవాలి అని. ఇది 1 side అండి. బండి పైన బియ్యం ఆ వస్తాయి. కృష్ణుడు చూపించు. మధ్యలో అందులో పిడతలో మొక్కలేసి కృష్ణుడు. అమ్మో, గోపికల చుట్టూ కృష్ణుడు ఉన్నారు, చూసారా అండి మధ్యలో. మధ్యలో కృష్ణుడు, చుట్టూ గోపికలు. ఇక్కడ 2 days సెట్ చేయండి. సండే స్టార్ట్ చేసిగా బండి చూడండి. బియ్యం అబ్బా, నిజంగా పాతకాలము జ్ఞాపకాలు లాగా అనిపిస్తుంది. పుదీనా తీసుకున్నాం. మళ్ళీ పిట్టలు. వరి నాట్లండి, పెట్టిరు మేడం. ఇక్కడ వరి నాట్లు వేస్తున్నారు చూడండి. ఇవి ఉంటాయి కదా, యాంగ్లర్స్ ఉంటాయి కదా మనకి, అల్మారాలు ఉంటాయి, యాంగ్లర్స్ అవి ఫిట్ చేసి. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అన్ని కూడా ఉన్నాయి, వంట చేపిసుకోవచ్చు. కూరగాయలు అవన్నీ నిర్మల్ పిట్టలు అన్ని ఫ్రూట్స్. ఆ బియ్యం బస్తా బండి కూడా నిర్మల్. కాదు, అది కొండపల్లి. కొండపల్లి. అవి ఆ పక్కన ఫ్రూట్స్ అవి ఇవన్నీ కూడా కొండపల్లి. చెప్పండి. చూడండి బుట్టలు అల్లుతున్నారు. కమ్మరి, కమ్మరి, కార్పెంటర్, కార్పెంటర్. అక్కడ చెప్పులు మేడం చెప్పులు కుట్టేవాళ్ళు, ఇక్కడ చెప్పులు కుడుతున్నారు, కుండలు చేస్తున్నారు. కుండలు. వావ్, వెజిటబుల్ వెండర్ ఆయన. సూపర్ మేడం. అబ్బా, ఇక్కడ పల్లి వాళ్ళ చూపించావా? ఎక్కడ మేడం? అదిగో పల్లి. అరే అరే, పల్లీలండి, అసలు ఈయన్నే చూపించాలి. ఇంకా ఉంది. ఇంకా అటు. అట్లా కవర్. Yes. పల్లి. కావాలండి మీకు పల్లీలు? ఒక్కొక్క పల్లి 10 రూపాయలు. సూపర్ సూపర్. బటర్ఫ్లైస్ అక్కడ గోడకి ఇక్కడేమో లైన్ గా సైజెస్ వారీగా వాళ్ళ ముత్తాత, తాత, వాళ్ళ మమ్మీ, వాళ్ళ పాప అన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయండి. అది కోణార్క టెంపుల్. అది ఇదమ్మా పెళ్లి మండపం. పైన అమ్మవార్లు స్టెప్ వైజ్ గా ఉన్నారండి, చూడండి. ఇక్కడ అమ్మవార్లు అండ్ సెకండ్ కూడా దేవుళ్ళు. కలెక్ట్ చేసాను తీసుకున్నాను. రాముడు, ఎవరిని పట్టుకొని మొబైల్ సార్స్ ఇట్లా చేయండి. రాముడు. చెప్పండి. చెప్పు. అమ్మవార్లు మేడం ఫస్ట్ స్టెప్ లో అందరు అమ్మవారు. ఇక్కడ సెకండ్ దుర్గా అమ్మవారు, లక్ష్మీదేవి, సరస్వతి, శారదాపీఠం, శృంగేరి శారదాపీఠంలో అమ్మవారు అలా ఉంటారు. తర్వాత మీనాక్షి అమ్మవారు,
కింద వచ్చేసి శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి, మరి గణేశుడు, ఆ. తర్వాత సీతారాముడు, రాముడు అన్నమాట. ఒక్క యుగం వయసు వస్తుంది. ఆహాహా. ఇక్కడ చాలా మంది ఉన్నారు అవి దేవుడు. దశావతారాలు. తర్వాత రాముడు తర్వాత కదా కృష్ణుడు. ఆ. కృష్ణుడు మొత్తం కృష్ణావతారానికి సంబంధించినవన్నీ దశావతారాలు. 30 years కలెక్షన్ అది మరి. అక్కడేమో కృష్ణ లీలలు అన్ని. కృష్ణ లీలలు, దశావతారాలు, గోవర్ధనగిరి, కంసవద, యశోద, కృష్ణ, రాముడు తీసుకెళ్ళడం. ఇక్కడేమో అన్ని అష్టలక్ష్మి కింద. ఉమ్. దశావతారాలు. అది పద్మనాభ స్వామి మధ్యలో. ఇక్కడ లక్ష్మి, అష్టలక్ష్మి, వినాయకుడు ఉన్నారు. మళ్ళీ లక్ష్మి, సరస్వతి. ఇద్దరు వీళ్ళు. పక్కన పాండురంగ విఠల, పాండురంగ రుక్మిణీదేవి, నారాయణుడు. ఇక్కడ ఇటు వచ్చావా? ఇది. అది కాళిక, కలకత్తా కాళి, కలకత్తా నుంచి తీసుకొచ్చాం. ఆ పైన వైష్ణోదేవి, అది కాశీ. మళ్ళీ ఇది పూరి జగన్నాథ్. ఆ. ఇది చుక్క అది చుక్కలు. అమ్మవారిని పెట్టడం, గౌరీ అమ్మవారిని. తర్వాత పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. నేను బట్టలు కుట్టిస్తాను, అవి ఏదైనా అవి బట్టలు కుట్టి పెడతాను అన్నమాట. బట్టలు. మళ్ళీ వినాయకుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ. రాధాకృష్ణ. మా బాబు కలశము చూడండి. మళ్ళీ ఇక్కడ గ్రీనరీ ఉంది మేడం. ఇవేదో ఆకులు, క్రోటన్స్. వస్తే అది పూరి అంటున్నాం. అవన్నీ చైనీస్ బొమ్మలు, మధ్యలో ఏటి పొప్పాలు అన్ని ఉంటాయి. సో ఇది 3rd సైడ్ అండి. చక్కగా 3 rows లో ఎంత పేషెన్స్ గా మేడం అరేంజ్ చేసుకున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది స్టెప్ బై స్టెప్ బాక్సెస్ కూడా సెపరేట్ పెట్టేసుకొని రాసుకుంటాను అన్నమాట. అందుకని ఎవరిని ముట్టుకొని నేను ఒక్కదాన్నే 2 రోజులు అయినా సరే. కార్స్ అండి, మీకు ఏ కార్ కావాలో కోరుకోండి. ఏ బాక్స్ లో ఏదో ఉందో నాకు తెలిసిపోతుంది. అది తీసి మళ్ళీ తుడిచి పెట్టుకోవాలి. తీసేటప్పుడు మళ్ళీ ఇది చూడడం ద్వారా మీకు ఏం తెలుస్తుందండి? పెళ్లి మండపం, మళ్ళీ పార్కింగ్, మళ్ళీ పార్కింగ్ ఉంది సరే. ఇది అక్కడ అంబారి, చెడు అంబారి వినొద్దు, సంతాయి. చూడొద్దు, మాట్లాడొద్దు. మాట్లాడొద్దు. గుడ్ కొటేషన్. అదంతా పెళ్లి సంబరం అన్నమాట. ఇది కూడా అంతే, 30 ఇది years. కూడా బటర్ఫ్లైస్ అండి. చక్కగా జాగ్రత్తగా అరేంజ్ చేసుకున్నారు. Maximum exhibition. ఇక్కడ కూడా ఉన్నాయమ్మా. ఈ క్రెడిట్ అంతా ఈ మేడం దండి, సత్యవతి మేడం. అండ్ ఇక్కడ హోమ్ థియేటరేనా మేడం? ప్రొజెక్టర్స్ చూడ ఎలా నేను కవర్ చేశాను. చూడండి ప్రొజెక్టర్ ని కూడా మేడం ఎలా ఇక చూడండి ఒకసారి. ఇది ప్రొజెక్టర్ అండ్ హోమ్ థియేటర్. చూడండి హోమ్ థియేటర్ కింద కూడా మళ్ళా ఇక్కడ కూడా మీకు చూడండి అందరికి నచ్చుతాయండి. కాశ్మీర్ కాశ్మీర్ అందాలు చూడండి. ఇక్కడ అమ్మాయి కూడా ఉంది కాశ్మీర్ డ్రెస్ లో. మేడం ఒక చిన్న మిద్దెతో వేయండి మేడం, పైన బాగుంది పక్కన. వేసాను కానమ్మా, మెయింటైన్ చేయలేకపోయాను, వదిలేసాను. కొంత కొన్ని పెట్టి పురుగులు వచ్చేస్తున్నాయి. అన్ని పెట్టా. మై పాట్ చాలా బాగుంది మేడం. మేడం ఇది కొన్నారా చేశారా?
మా చిన్న కోడలు చలిమిడి తెచ్చాను కదా, అబ్బా అది అలా పెట్టాను. చాలా బాగుంది. చూడండి ఎంత డెకరేటివ్ గా ఉన్నాయో స్టోన్స్, పెద్ద పెద్ద స్టోన్స్, చిన్న చిన్న స్టోన్స్, అండ్ థ్రెడ్ కూడా కొంచెం ఉంది. టెర్రస్ అబ్బా కడుపు కడుపు నిండిపోయింది మేడం. ఓకే అండి, చూసారు కదా. ఇక్కడ ఇంకా మనకి ఇలా ఒక్కసారి ఒక రౌండ్ వేస్తానండి, మీరు అలానే కూర్చోండి. బ్యాక్ పూసలు ఏంటో చెప్పమను. బ్యాక్ పూసలు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి మేడం. మాకైతే రివీల్ చేశారు. ఒకసారి చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు పూసలు కనిపిస్తున్నాయి కదా. ఎవరైనా గెస్ట్ చేసి చెప్తే గిఫ్ట్ ఇస్తామండి. అబ్బా కడుపు నిండిపోయిందండి బొమ్మలని చూడగానే. నిజంగా ఈ వర్క్ చేయాలంటే ఎంత పనులు మానుకొని స్పెషల్ గా దీనికోసం చేయగలిగితేనే చేస్తాము. మా మేడం ఇంట్లో పనులు చేసుకుంటూ ఇటు మా దగ్గర వచ్చి క్లాసెస్ చెప్తూ అండ్ ఇవంతా అరేంజ్ చేశారంటే మీకు అర్థమైపోయి ఉంటదిలేండి. ఓకే అండి, మనం టెర్రస్ గార్డెన్ కి వెళ్ళిపోతున్నాము. ఇది బాగుంది అందుకే చూడండి, బయటికి రాగానే పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇక్కడ కూడా ఏమాత్రం గ్రీన్ గా కనిపించడానికి కింద ఫ్లోర్ గ్రీన్ గా వేశారు. అండ్ అలాగే కూడా గ్రీన్ కలర్ వేశారండి. ఆహా ఇక్కడ మేడం ఇది ఒక్కొక్కటి చెప్పండి ఏమేంటో ఇవి. ఇదేంటి? తోటకూర. ఇది తోటకూర అండ్ ఇది చిన్నది పచ్చిమిర్చి. ఇది తోటకూర, బచ్చలి కూర, ఇది చిక్కుడుగా మేడం, బచ్చలి కూర. ఇది టమాటా. పాలకూరకి బాగా నచ్చేసింది పురుగులకి. చుక్క కూర, నాకు ఇష్టమైన కూర. అండ్ ఇది కూడా ఇది బచ్చలి కూర. బచ్చలి కూర, తీగ, మళ్ళీ ప్లాంట్. ఇది దొండకాయ ఉందండి. చూడండి, చిన్న దొండకాయ వచ్చేసింది. ఇక్కడ ఉంది, ఇక్కడ బాగుంది బచ్చలి. అండ్ దీని కింద బచ్చలి కూర, చిక్కుడు, అండ్ ఇది టమాటో. ఇది చెంబేలి. చూడండి, చెంబేలి ఫ్లవర్స్ మొగ్గలు ఉన్నాయి. ఈవినింగ్ అయితే మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇది కూడా బచ్చలి కూర, తోట వంకాయలు. ఇది బచ్చలి కూర, తులసి, అరటి, మల్లె చెట్టు, సన్నజాజి. ఇంకా సన్నజాజి మల్లె, సొరకాయ, బచ్చలి కూర, ఇది దానిమ్మ, పొమోగ్రానైట్. అండ్ ఇక్కడ కూడా కింద కూడా వదలలేదండి మేడం. ఇప్పుడు అందులో నుంచి ఒక చెట్టు పైకి వెళ్తుంది కదా, ఆ కింద ప్లేస్ కూడా వదలలేదు అనమాట. అంటే అంత చక్కగా పెట్టారు. బొప్పాయి, ఇది జామ.
చూడండి జామకాయలు ఉన్నాయి.